అన్నా నేను రేపు నుంచి పని మానేస్తున్నా. ఏమైంది అంత సడన్ గా? నేను కూడా సొంతంగా షెడ్ పెట్టుకుంటున్నాను. అంత మంచి విషయం ఎంత డల్ గా చెప్తున్నావు ఏట్రా? ఈ షెడ్ విషయంలో ఏ అవసరం ఉన్నా మొహమాట పడకుండా నన్ను అడగరా. సరే అన్నా. అన్నా లోన్ సంగతి ఎంతవరకు వచ్చింది? షూరిటీ సంతకం పెట్టే వాళ్ళని చూసుకో బాబు, లోన్ ప్రాసెస్ నేను చేపిస్తా. సరే అన్నా. మట్టిలో తేమ ఉంది. ఏంట్రా ఎలాగొచ్చావు? పనిలోకి వెళ్ళలేదా? లేదురా వెళ్ళలేదు, నీతో చిన్న పని పడింది. నాకు చిన్న షూరిటీ సంతకం పెట్టాలి. ఏంట్రా జోకులేస్తున్నావు? షూరిటీ సంతకం అని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు. మన వాళ్ళందరూ సొంతంగా షెడ్ పెట్టుకుని పని చేసుకుంటున్నారా. నేను కూడా ఒక అడుగు ముందుకు వేద్దని చెప్పి అనుకుంటున్నాను. మీ బాబు అలా అడుగులు వేయబట్టే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారా? నీకు నేను షూరిటీ సంతకం పెట్టాలా? నేను డబ్బుల విషయంలోనే నేను కన్నా కొడుకునే నమ్మనురా. అలాంటిది నేను నిన్ను ఎలా నమ్ముతాను? రే నువ్వు వచ్చిన దారి నువ్వు వెళ్ళు. వెళ్ళేదారుల్లో రాజన్న ఏంటి ఎప్పుడు లేని ఇంటికొచ్చా? అదే ఏమన్నా అవసరం ఉంటే రమ్మని చెప్పావు కదన్నా, నాకు షూరిటీ సంతకం పెట్టాలి. మరి పిచ్చోలా ఉన్నా వేట్రా? బాగుపడతావు కదా అని ప్రోత్సహించి 4 మంచి మాటలు చెప్పాను. ఆ మాటలు విని వచ్చేస్తా వేటు నువ్వు. అయినా నీకు ఏ నమ్మకంతో షూరిటీ సంతకం పెట్టాలరా? అదేటన్నా అలా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నీ దగ్గర కదా పని చేశాను. ఏ రోజైనా నా వాళ్ళ తప్పు జరిగిందా? నీ వల్ల తప్పు జరిగినా ఇలాంటి విషయాల్లో సహాయం చేయలేను. పర్లేదులే అన్నా. పట్టుదల నీ పడవై దాటు పద. జీవితం మనకి గొప్ప పాఠం నేర్పిస్తుంది. మనకు అవసరం వచ్చినప్పుడు మనతో ఎవరు ఉండరు. ఇది మాత్రం నిజం, బాగా గుర్తుపెట్టుకోండి.